మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆలోచనలు మీ నిరంతరం వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. మీ యొక్క ఉద్దేశాలని, చిత్తాలని చివరి శ్వాస వరకు నమ్మకంగా గ్రహించి వాటి చొప్పున చేయడానికి కృపణమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి సంగతిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మనకి చాలామంది సలహాలు ఇస్తుంటారండి. ఎవరు? చాలామంది సలహాలు ఇస్తుంటారు. ఈ సలహాదారులు ఎక్కువైతే, లేదంటే ఆ సలహాలు కనుక కొన్ని సమస్యల్లో ఎలాంటి పరిస్థితులు తీసుకెళ్తుందని ఈరోజు మనం అయితే నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. బైబిల్ గ్రంథంలో మనకేం చెప్పారంటే, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరం అంటారు. అయితే మనకున్న ఆలోచనకర్త ఎవరై ఉంటే బాగుంటుంది? ఎలాంటి వారి మనకు ఆలోచనకర్త ఏంటో బాగుంటుంది చెప్పండి. ఈరోజు అది మనం తెలుసుకుందామండి. దేవుడి ప్రియమైన పిల్లలారా, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరం అన్న బైబిలే ఆలోచనకర్తలు కూడా సరైన వాళ్ళు కాకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కూడా చెప్తుందంటే, ఆలోచనకర్తలు సరైన వాళ్ళు కాకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని కూడా చెప్తుంది. ఈరోజు దాని గురించి అయితే మనం అధ్యయనం చేద్దాం. ఈరోజు మనందరికి కూడా కొద్దిగా గొప్ప అందరూ ఏం చేస్తున్నారంటే సలహాలు ఇస్తుంటారా లేదా? మీరు ఎవరు సలహాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు? దేవుని సలహాలా, మనుషుల సలహాలా? చెప్పండి. మీరు ఎవరి సలహాలు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు? దేవుని సలహాలనా, మనుషుల సలహాలనా? మనకి దేవుడి గురించి పెద్దగా ఏమండి, ఆయన సలహాల గురించి పెద్దగా మనం అయితే పట్టించుకోం కదా. కానీ దేవుని సలహాలు అనేవి మనకు అవసరం ఉంటే ఉండదా? దేవుని సలహాలు లేకుండా మనం బ్రతకగలమా? బాల్యం నుండి మనకి ఆలోచనకర్త ఎవరై ఉంటే బాగుంటుందండి? మనుషుల, దేవుడా? చెప్పండి. మనకి ఆలోచనకర్త మొదటి నుంచి ఎవరైతే బాగుంటుంది? దేవుడా, మనుషుల? మీరేం మాట్లాడట్లేదు, మాట్లాడండి గడిగా. ఏమైపోయింది మీకు? దేవుడై ఉంటే బాగుంటుందండి ఆలోచనకర్తలు. మనుషుల కంటే దేవుడై ఉంటేనే బెటర్ కదా. అయితే ఈ ఆలోచనకర్తలు నెట్ ఆపేశారు కదనా. ఆలోచనకర్తలు ఎలాంటి వారై ఉంటే బాగుంటుంది? సోదరులరే దీని గురించి నేర్చుకుందాం. 2 సమూయేలు గ్రంథం నుంచి తీసారా? ఒక మంచి వాక్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంటానండి. నిజానికి ఈ వాక్యం విన్న తర్వాత చాలా షాక్ గురయ్యా. మనం కూడా ఎలా ఉండాలనే దాని గురించి అక్కడైతే 16 అధ్యాయం చేద్దామండి. 16 అధ్యాయం 2 సమూయేలు గ్రంథం నుంచి 16 అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం నుంచి 16 అధ్యాయం ఆఖరి వచ్చిన 29, 23 క్షమించండి. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా
ఉండెను. అమ్మ ఒక్కసారి ఎవరైనా లైవ్ చూడండి, సరిగ్గా వస్తుందా లేదా. ల్యాప్టాప్ నెట్ కనెక్షన్ ఉందా చూడండి. మొదట 2 సమూయేలు గ్రంథం నుంచి 16:23 ఆ దినముల్లో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. దావీదును అబ్షలోమును దానిని అట్లే ఎంచుచున్నారు. సరే అండి. ఆలోచనకర్తలు అనేకులు ఉండే శ్రేయస్కరం ఉంది కదా బైబిల్. ఈ ఆలోచనలో కొందరు ఆలోచనలు ఇస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే ఖచ్చితంగా దేవుడు తమతో మాట్లాడినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా ఉంటారు. కొందరు ఆలోచన ఇస్తే ఎలా ఉంటుంది, దారి తప్పించేస్తారండి. కొందరి ఆలోచన దారి తప్పించేసేలా ఉంటుంది. అలా దారి తప్పించేసేలాగా ఆలోచన కనుక ఉంటే అది మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎండ్ ఆఫ్ ద వర్క్, ఆ పని ముగింపులో మనకేం తెలుస్తుందంటే అరే ఆడి సలహా విని, వాళ్ళ సలహా విని నా జీవితం ఏమైపోయింది, నాశనం అయిపోయింది అనుకుంటా కదా. ఇలా మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? మనకి ఎవరు ఆలోచనకర్తలు ఏంటంటే మేలు, మనకి ఎవరు ఆలోచనకర్తలు ఏంటంటే మేలండి, దేవుడు ఆలోచనకర్త ఏనుట మేలు. అయితే దేవుడు నిజంగా మనకు ఆలోచనకర్తగా ఉన్నాడా? దేవుడు ప్రియమైన పిల్లలారా ఆలోచించండి. దేవుడు నిజంగా మనకి ఆలోచనకర్త అయి ఉంటే మేలంట, వాక్యం చెప్తుంది. ఆయన నిజంగా మనకి ఆలోచనకర్త అయి ఉంటే అద్భుతం అండి. మరి ఉన్నారంటారా? ఈరోజు నిజంగా మీరు దేవుని ఆలోచించేప్పుడు మనందరూ నడుస్తున్నాం అంటారా? మనం ఎవరు కూడా దేవుని ఆలోచించప్పుడైతే నడవట్లేదండి. నడిస్తే ఎంత బాగుండు కదా. మనందరూ దేవుని ఆలోచించప్పుడైతే నడవట్లేదు ప్రియమైన దేవుని పిల్లలు. నడిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎవరు నడకపోవడం వల్లనే ఈరోజు ఈ సమస్య అయితే మనం చూస్తున్నాం. చదువుదాం, గ్రంథం ఏది, 2 సమూయేలు గ్రంథం నుంచి 16 అధ్యాయం 23 ఆ దినముల్లో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. అంటే అహీతోపెలు ఆలోచన ఎంత బాగా చెప్తున్నారంటే ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి చెప్పినట్టుగానే ఉంటుంది అన్నాడండి. ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి చెప్పినట్టుగానే ఉంటుందంట. అంటే మనం కూడా ఆ స్థాయికి చేరగలిగితే ఎంత బాగుంటుందండి. దేవుడు ఆలోచన చెప్పినట్టుగా ఆలోచన చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. నిజంగా మనం దేవుడు ఒక మనిషికి ఆలోచన చెబితే ఆ ఆలోచన చెప్పినట్టుగానే మనం కూడా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. నిజంగా మీరు ఎవరి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడతారు? ఎవరు సలహాలు వినడానికి ఇష్టపడతారు? ఎవరి ఆలోచన వినడానికి ఇష్టపడతారండి? మనం చెప్తాం ప్రియమైన దేవుని పిల్లరా, మన చుట్టూ ఉన్న వారి ఆలోచనలే కదండి వినడానికి ఇష్టపడుతుంటాం. మన చుట్టూ ఉన్న వారి ఆలోచనలు కదా వినడానికి మనం ఇష్టపడుతుంటాం. నిజంగా మనకి సరైన ఆలోచనకర్త లేరు కాబట్టి మీ ఆలోచన అంటే మన బుర్రలో మట్టి బుర్రలు అయిపోయండి. నిజంగా సరైన ఆలోచన చెప్పినా వినమా. ఇప్పుడు మనకి ఎవరి ఆలోచన బాగుంటుంది? దేవా, బాల్య దినము నుండి నీవు నాకు ఆలోచనకర్తవే, నీవు నన్ను నడిపించు దేవా అని దేవుని వేడుకుంటే చాలా బాగుందండి. కానీ మనం ఎవరైనా దేవుని వేడుకుంటావా? దేవా నీ సలహాలు బట్టి నన్ను నడిపించము, నీ చిత్తమును బట్టి నన్ను నడిపించమని ప్రార్థన చేస్తాం మనం ఎవరైనా? ఎవరు అలా చేయరు. ఎవరు మాటలు వింటాం? అబ్బా ఎవరి సలహా విని చేసిన అబ్బా ఎవరి సలహా వినిందండి?
ఆ? అవ్వ అపవాది సలహా విన్నది, మొగుడు మాట మాత్రం, ఆదాం మాట మాత్రం వినలేదు. మన జీవితంలో కూడా చాలాసార్లు అండి ఇలానే జరుగుతుంటుంది. లేదా? అందుకనే మనలో చాలా మందికి మనం పడిపోయామనే సంగతి, ఆధ్యాత్మికంగా మనం నాశనం అయిపోతున్నాం అనే సంగతి అయితే మనకి తెలియటం లేదు. మనలో చాలా మంది అండి ఎవరి మాట వినడానికి ఇష్టపడతారు? భార్యలు భర్త సలహాలు వినడానికి ఇష్టపడతారా? భర్త ఆలోచన వినడానికి ఇష్టపడతారా? వాళ్ళ సొంత ఆలోచన పెట్టి నడుస్తారా? కొందరు ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు అండి, ఎజిబెల్ అంటారు. ఎవరండి? ఎజిబెల్ అంటారు. భర్తని కీలుబొమ్మలాగా ఆడిస్తుంది. ఆయన దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు, దేవునితో ఉండడానికి ఇష్టపడలేదు. బదులుగా భార్య మాట వినడానికి ఇష్టపడ్డాడు, భార్యకు బద్దుడయ్యాడు. ఆయన తన పేరుకే రాజు, కానీ రాజుగా ఆయన చేసేది ఏం లేదు, భర్తగా ఆయన చేసేది కూడా ఏమి కూడా లేదనమాట. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మనకి ఏంటి తెలుసుకోవచ్చు, దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది అంటే, నువ్వు ఎవరి ఆలోచన వింటావో వాళ్ళకి ఏమవుతావు? బద్దుడవుతావు. దేవుడు ఆలోచన వినగలిగితే ఎంత బాగుంటుందండి. దావీదును అబుషలోమును అహీతోపేలు గురించి మాట్లాడుతూ, అహీతోపేలు యొక్క ఆలోచన దేవుని యొద్ద నుండి పొందుకున్నట్టుగానే ఉండేను అంటున్నాడండి. నిజంగా ఆ మాట మీద దృష్టి పెట్టండి. నువ్వు ఎవరికైనా సలహా చెప్తే నీ దేవుడు ఆయన మాట విని నువ్వు నడుచుకోగలిగితే నువ్వు ఎదుటివాడికి ఏం చేయగలవు? ఆయన ఆలోచన ఏంటో చెప్పగలవు. నీవేమో ఆయన మాట వినకుండా నువ్వు నడుస్తుంటే దేవుని ఆలోచన ఇతరులకు చెప్పగలవా? కాబట్టి మీరు ఎవరి సలహాలు అడగకండి. ఎవరి సలహాలు అడగాలి? మీరు అడుగుతారు దేవుణ్ణి, సలహాలు అడుగుతారు, దేవుణ్ణి ప్రార్థన చేస్తారా? దేవా, నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి, సమయోచితమైన బుద్ధిని ఇవ్వండి, నీ సన్నిధిలో నేను చక్కగా ఎదిగేలాగా నాకు మంచి ఆలోచన దయచేయండి. నిజంగా ప్రియులారా, అలా ఉండగలిగితే చాలా మేలండి, చాలా మేలు. మనమైతే అలా లేకపోతున్నాం, మనమైతే ఆ రీతిలో ఉండకపోతున్నాం. నేను ఇక్కడ అహీతోపేలు గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, అహీతోపేలు చెప్పే ఆలోచన ఏదైనా సరే ఇది దేవుడు చెప్పినట్టుగా ఉన్నట్టుగా చెప్పాడట. అంటే దేవుని మీద ఎంత బాగా ఆనుకున్నాడు అని అనుకుందా, లేకపోతే ఆయన అంత బాగా ఆలోచించగలంటే దేవుళ్ళగా అన్ని కోణంలో నుంచి ఆలోచించి మనకి మేలైందని చెప్పడానికి సమర్థుడా? కొందరు మంచి ఆలోచనలు ఇస్తుంటారు, కొందరైతే పాడు చేసే ఆలోచనలు అయితే ఇస్తూ ఉంటారు. చాలాసార్లు అండి పెళ్ళిళ్ళ విషయాల్లో, ఇంటి విషయాల్లో, ఉద్యోగం విషయాల్లో, పిల్లల భవిష్యత్తు విషయాల్లో ఏం చేయాలో తోచలేనప్పుడు మరొకరి సలహా కొరకు అయితే డిపెండ్ అయిపోతున్నారు లేదా? అలా అయిపోయినప్పుడు కొన్నిసార్లు ఏదో రేరుగా బాగుంటుంది, ఎక్కువసార్లు ఏమైపోతుందంటే ఫెయిల్యూర్ అయిపోతుంది. అందుకైనా మనము మనుష్యుల్ని ఆధారం చేసుకోక, మనుషుల ఆలోచనల్ని ఆశ్రయించక దేవుని ఆలోచన ఆశ్రయించి. ఎందుకంటే ఈ అహీతోపేలు గురించి చదివినప్పుడు నాకు చాలా సంగతులు ఆశ్చర్యం అనిపించింది. అహీతోపేలు తనతో ఉన్నంతసేపు బాగానే ఉన్నాడండి. ఎవరితో ఉన్నంతసేపు? దావీదుతో. కానీ ఆ తర్వాత ఏమైందంటేనండి, అహీతోపేలు దెబ్బ కొట్టాడు. ఎవరికి? దావీదుకి. అలాంటి దెబ్బ కొట్టలేదు, చాలా దెబ్బ కొట్టాడు. ఇక్కడ ఈ మాట ప్రకారం మనం చూస్తే ఆ దినముల్లో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన ఒకడు దేవుని యొక్క విచారణ చేసే పొందిన ఆలోచన అయినట్టుగా ఉండనంటూ దావీదు అబుషలోమును దాన్ని అట్లే ఏంచారట. అలా ఏంచి చాలా విషయాలు అహీతోపేలు సలహా అయితే దావీదు విన్నాడండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధాలు జరిగించేటప్పుడు, రాజ్యాన్ని విస్తరించేటప్పుడు చాలాసార్లు దావీదు అహీతోపేలు ఆలోచన విన్నాడు. ఇందుకీ అహీతోపేలు ఎవరు?
ఇతని ఆలోచన వల్ల దావీదుకి వచ్చిన ముప్పు ఏంటి, మనము ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకోవచ్చు అనేది ఈరోజు ఏం చేద్దాం, దీని గురించి మనం అధ్యయనం చేద్దాం. అహీతోపేలు అనేవాడు ఎవరంటే, అహీతోపేలు దావీదు యొక్క ఆస్థానంలో, రాజ సన్నిధిలో, రాజమందిరంలో, రాజు యొక్క అడ్వైజర్స్లో, సలహాదారుల్లో ముఖ్యమైన సలహాదారుడిగా ఉన్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. ఈ అహీతోపేలు మరి కీలకమైన వ్యక్తి. ఈ అహీతోపేలు ఎవరండి? చాలా కీలకమైన వ్యక్తి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం నుంచి 27వ అధ్యాయము 33 నుంచి 34 చూద్దాం. అంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం నుంచి 27వ అధ్యాయము 33-34. అహీతోపేలు రాజునకు మంత్రి. అమ్మ, ఈ అహీతోపేలు అర్కీయుడైన హుషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనయా కుమారుడైన యెహోయాదీను అబ్యాతారును మంత్రులయ్యరి. చాలా మళ్ళీ చదువుతున్నా. అహీతోపేలు రాజుకు మంత్రి. రాజుకు మంత్రి. మంత్రి అంటే ఎలాంటి ఆలోచన ఇస్తారు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళే ఉండాలి? నీకు సలహాదారులు. మీరు ఎలాంటి సలహాదారులు నియమించుకుంటారు? ఎలాంటి సలహాదారులు మాటలు వింటారు? బైబిల్ గ్రంథంలో అంతా నేను ఆలోచించగలను, నాకు అంతా తెలిసినట్టు ఎవడు లేరండి. అందరూ దేవుని మీద డిపెండ్ అయ్యారు. అందరూ దేవుని మీద ఆధారపడ్డారు. లేదా వాళ్ళకి ఎవరొక్కరు సలహాదారులు అయితే పెట్టుకుంటారు, ముఖ్య సలహాదారులు. చూడండి, ఇప్పుడు మంత్రులకు కూడా, ఎందుకంటే కొన్నిసార్లు ఆయన చేసే కార్యక్రమాలు సరిగా అర్థం కాకపోయినప్పుడు వాళ్ళకు కూడా సలహాదారులు ఉంటారు. మనకి కూడా సలహాదారులు అవసరమే. నీ సలహాదారుడు మొదటగా ఆయన దైవం ముందు భయభక్తులు గలవాడు, వినయ విధేయతలు గలవాడే, దేవునికి లోబడేవాడు, దేవుని ప్రేమించేవాడు ఉంటే మీరు బాగుంటారు. లేదంటే మాత్రం ఏమవుతారు? నీ జీవితం తీసుకెళ్ళి బూడిదలో పోసిన పన్నీర్లాగా గంగలో కలిపేస్తారు, నీళ్ళలో కలిపేస్తారు. ఇప్పటికే చాలా జీవితాలు చాలా మందికి నాశనం అయిపోయి నాకు అర్థమవుతుంది. మీరు ఎవరి మాట వింటారో, మీరు దేవుడికి ఎంత గొప్పగా వెలిగిపోతున్నారో, దేవుళ్ళు ఎంత బాగా నిలబడిపోతున్నారో, దేవుళ్ళు ఎంత బాగా ఉన్నతంగా ఉందా నాకు అర్థమవుతుంది అండి. సో కనుక మీ సలహాదారుడు ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. అతను దేవుడి మీద డిపెండ్ అయి ఉండాలి, దేవుని కొరకు బ్రతికేవాడు అయి ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుంది? మీ జీవితాలు బాగుంటాయి. ఇతను అహీతోపేలు రాజు యొక్క, దావీదు రాజు యొక్క సముఖంలో మంత్రి, ఆలోచనకర్త. ఆయన సలహా మేరకు చాలా వరకు దావీదు అయితే మరి చుట్టుపక్కల ఉన్న వారిని కూడా జయించి తన రాజ్యాన్ని విస్తరింప చేయడానికి దేవుని సహాయం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు దేవుని మీద డిపెండ్ అయితే దేవుడు కూడా మీకు మంచి సలహాదారులు ఇచ్చేలా చేస్తారు. మీరు మనుషుల మీద ఆధారపడితే మీకు సలహాలు ఇచ్చేవారు కూడా సైతాన్ సంబంధాలు అంటారు. వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి నాశనం చేసేస్తారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఈ అహీతోపేలు గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం చూద్దాం. ఈ అహీతోపేలు ఎవరు? అహీతోపేలు రాజు యొక్క సముఖంలో ఉన్న మంత్రి అని మనకు అర్థమైంది. ఆయన బ్యాక్ హిస్టరీ అంటే అంటే ఇతను చూడండి, ఒక మంచి మాట మీకు చెప్తాను అహీతోపేలు గురించి. అహీతోపేలు ఎవరో కాదండి, బత్షెబే యొక్క తాత. ఎవరండి ఈయన? బత్షెబే యొక్క తాత. బత్షెబే అంటే ఎవరు చెప్పండి? బత్షెబే ఎవరు? దావీదు గారు ఏం చేశారు? ఒక సాయంత్రకాల సమయంలో నిద్ర లేచి అలా తిరుగుతుంటే స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు, అందమైన స్త్రీని. ఆయన కామాతృత గలవాడే ఏం చేశాడండి? ఆమెను పిలిపించి ఆమెతో కర్తవ్య పని చేశాడు. అయితే ఇతను దావీదు విషయంలో మొదటి వరకు చాలా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండి తన కుటుంబానికి దెబ్బేసేసరికి దావీదు ఏం చేశాడు? దావీదు చేసే పని ఏంటి చెప్పండి? దావీదు చేసే పని ఏంటి చెప్పండి? ఇదే సమూయేలు గ్రంథం నుంచి 11వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం నుంచి 11వ అధ్యాయము
3వ వచనం చదువుదామండి. అమ్మా మొదటి సమూయేలు గ్రంథం నుంచి 2వ సమూయేలు గ్రంథం నుంచి 11వ అధ్యాయము 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఎండుట చూచి దావీదు దాన్ని సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తె అయిన హిత్తీయుడు ఉరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా, ఆమె ఎవరట? ఏలీయాము కుమారుడైన ఉరియాకు భార్య అయిన బత్షెబా అని చెప్పాడటండి. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మనం చూడవలసిన మాట 23వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం నుంచి 23వ అధ్యాయంలో 34వ వచనం చదువుతాం. మయాకాతీయునికి పుట్టిన అమ్మా అహస్బయు కుమారుడైన ఎలీఫెలెటు గిలోనియన్ అహితోపేలు కుమారుడైన ఎలీయాముకు, అంటే అహితోపేలు బత్షెబాకి ఏమవుతాడు? మామగారు. ఎందుకంటే ఎలీయాము కుమారుడైన ఏమని రాశాడు అక్కడ? ఈమె ఎలీయాము కుమారుడైన 11:3 అన్న ఎలీయాము కుమారుడైన హిత్తీయుడు ఉరియాకు, ఎలీయాము కుమార్తెయు ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడు ఉరియాకు భార్య అయిన ఎలీయాము కుమార్తెయు. తాతయ్యనండి, మామ కాదు, క్షమించండి, అంటే తాత అవుతాడు. ఎలీయాము కుమార్తెయు పదం ఇక్కడ, అంటే ఈ ఎలీయాం అనేవాడు అహితోపేలు యొక్క కుమారుడు, అంటే తాత. అంటే మనవరాలు జీవితాన్ని దావీదు కళ్ళ ముందు ఏం చేశాడు? చిదివేశాడు, నాశనం చేశాడు. అంటే ఆయన కామాతృతకు ఎవరు బలైపోయారు? దావీదు కామాతృతకు ఎవరు బలైపోయారంటే ఉరియా బలైపోయాడు. కోపం రగులుకుంటుంది ఎవరికి? అహితోపేలుకు. అంతవరకు మంచి ఆలోచనలు చెప్పిన అహితోపేలు దేవుడు నియమించిన అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. దేవుడు నియమించినకు వ్యతిరేకంగా ఏం చేశాడండి? అతని పతనాన్ని కోరుకోవడానికి ట్రై చేశాడు. ఓ తెలివైన సలహాదారుడు పక్కన ఉంటే మనకి ఎలాంటి బల్లు పోటీ అయిపోతాడో ఈ సంఘటన అయితే మనకి తెలియజేస్తుంది. వాడితో నువ్వు మంచిగుంటే పర్లేదు, వాడికి ఏమో దెబ్బేసావా నీ జీవితాన్ని సర్వనాశనం చేసి పడేస్తాను. భార్యలు అంతే, భర్తలు అంతే. మీరు సరిగ్గా ఉంటే పర్లే, లేదని మీ జీవితాన్ని ఏం చేస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి నేల నాకేం చేస్తారన్నమాట. ఎక్కడ వాడున్న ఆకాశంలో నువ్వు ఉన్న కిందకి తీసుకొచ్చి నీ ముక్కు నేల రాయం చేస్తారు. తెలివైన సలహాదారుడు నీ పక్కన ఉంటే వాడిని బలమే, వాడితో నువ్వు మంచిగున్నప్పుడు, అవునా? నీ ధనం మీద, నీ అధికారం మీద వాడికి మనసు లేనంత వరకు, నీ మంచి కోరుకున్నంత వరకు వాడికి నీకు బలమే. వాడు ఎప్పుడైతే నీ అధికారాన్ని, నీ బలాన్ని, నీ స్థానాన్ని తీసుకోవాలనుకున్నాడో, లేదా నువ్వు వాడికి ఏదైనా హాని చేసావని తెలిసిందనుకో, ఓ తెలివైన వ్యక్తి నేను ఏం చేస్తున్నాడు? ఆకాశంలో ఉన్న నేల నాకించడం అయితే గ్యారంటీ. అదే జరిగింది ఇక్కడ. ఏం జరిగిందండి? అదే జరిగింది ఇక్కడ. దావీదు అతన్ని నమ్మాడు చాలా విషయాల్లో. మరి అతను కూడా మన వాళ్ళు అనగానే ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండలేదా? చాలా జాగ్రత్తగా ఉండలేదా? నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ఇది ఆన్లైన్లో చెప్పకూడదు, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే నేను దాచిన కొన్ని విషయాలు దాయబడవు కదా. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో కూడా కామాతృత గల సేవకులు, కామ పిచ్చి గల సేవకులు, పాస్టర్స్, వాళ్ళు ఏం చేయాలి తెలుసండి? ఆ సంఘాల్లో ఉన్న అనేక మంది జీవితాలు ఆడుకున్నారా లేదా? ఇప్పుడు ఇలాంటి సంఘటనలు మనం ఈ మధ్య తగ్గాయి. గతంలో అయితే తరచుగా వచ్చి ఇప్పుడు కూడా చాలామంది అలాంటి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారండి. సిగ్గు లేకుండా, దేవుడు భయం ఏమాత్రం లేకుండా అలాంటి పాడు పనులు అయితే నిర్లజ్జగా చేస్తున్నారు.
ఆలోచించండి. అది చాలా తప్పు కదా. మనం నమ్మిన వారిని మనం మోసం చేయొచ్చా? మనం నమ్మిన వారిని మన దగ్గరికి వచ్చేవాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళు. పిల్లలతో ఏంటి ఇది అసభ్యంగా? ఆలోచించండి కదా. ఇంత దారుణానికి ఒడుగడుతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు లోకంలో. ప్రియులరా, ఆలోచించండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ అహీతోపెలు యొక్క మనవరాలని చెరిచేశాడు. ఎవరు? దావీదు. ఊరుకుంటాడేంటి? అసలే మంత్రి. ఆయన ఆలోచన ఎలాంటి ఆలోచన అంటే, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ఆ తండ్రి కొడుకులే కాదు, ప్రజలందరూ కూడా అనుకున్నాడు. ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందినట్టుగా చెప్పాడట ఆలోచన అహీతోపెలు. అలాంటి వ్యక్తికి దెబ్బ వేయగానే దావీదు అండ్ ఆ మనవరాల్ని చెరిచేయగానే ఎలా ఉంటుంది? ఎలాగైనా దావీదుకి గుణపాఠం చెప్పాలనుకుంటారు లేదా? అలా చెప్పాలనుకుంటారు. నిజంగా ఈ అహీతోపెలు, ఇక మనం ఒకటి చూడాలండి. అహీతోపెలు ఏం చేశారంటేనండి, దావీదుకి అగానిస్ట్గా అండి తిరుగుబాటు చేయడం అనేది ప్రారంభించారు. ఎలా తిరుగుబాటు చేశాడు అహీతోపెలు? దావీదు రాజుపై అబషలోము తిరుగుబాటు చేయడంలో అహీతోపెలు కీలకమైన పాత్ర, ప్రముఖమైన పాత్ర పోషించాడు. దావీదు కుటుంబం గురించి చెప్దాం అనుకున్నాడు అసలు ఈరోజు పాట. దావీదుకు సుమారు 17 మంది కొడుకులు, 2 కూతుర్లు ఉంటారు. చాలా మంది భార్యలు, ఉపపత్నులు ఉన్నారు. సంతానం ఎక్కువైతే ఎలాంటి సమస్యలు వస్తుందో, ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులను చెప్దాం అనుకున్నా కానీ ఎందుకు గుమ్మలు నేను ఆలోచన దీని మీద దృష్టి కేంద్రీకరించిన. ఏంటి ఆలోచనకర్తలు? మీకు ఎలాంటి వారు ఉన్నారు, మనకి ఎలాంటి వారు ఉండాలి అనే దాని మీద దృష్టి మళ్ళీందండి. ఈ ఇంతమంది పిల్లల్లో ఆమాన్ అనేవాడు దావీదు కొడుకు. ఆమాన్ అనేవాడు దావీదుకి 2 కూతుర్లు ఉన్నారు, తామారును మరొక అమ్మాయి ఉంటుంది. ఆ ఇద్దరిలో తామారుని చెరిచేస్తారు సొంతన్నే. అది తెలిసి, అంటే తండ్రి ఒక్కడే కానీ తల్లులు అయితే వేరు. అది తెలిసి తామారు యొక్క సొంత అబషలోము ఏం చేస్తాడు? 2 ఏళ్ల తర్వాత అని స్కెచ్ గీసి లేపేస్తాడు. ఎవరిని? ఆమాన్ని. ఈ అబషలోము తర్వాత ఏమవుతుందంటే తండ్రి మీదే తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తాడు. ఎవరి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తాడు అంటే రాజు కావాలని చెప్పి కుట్ర పంతాడు. ఎవరు? రాజు దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా గేటు దగ్గర అటగించి వాళ్ళ చేతులకు ముద్దు పెట్టి, రాజు బిజీగా ఉన్నాడు, మీ సమస్యలు వెళ్ళాడని చెప్పి తగిలేసేసి వాళ్ళ సమస్యలు తను విన్నట్టుగా చెప్పుకుంటూ మొత్తం మీద ఇజ్రాయెల్ అందరినీ కొన్ని సంవత్సరాల్లో తమ వైపు తిప్పేస్తారు. దీని వెనకాల కూడా ఎవరు ప్లానింగ్ ఉంది? అహీతోపెలు ప్లానింగ్ ఉండొచ్చు. ఎందుకంటే దావీదు ఎప్పుడైతే బత్షెబ విషయంలో తన మనవరాలకి అన్యాయం చేశాడో, ఇక మంట ఉంటా కదా, అక్కడి నుంచి మొదలుపెట్టి ఉండొచ్చు. ఎవరు? అహీతోపెలు అబషలోముని చెడగొట్టడం. ఈ అహీతోపెలు ఇజ్రాయెల్ ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. దావీదుకి అగెనిస్ట్గా చేసాడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ. ఒకరోజు ఏం చేశాడు తెలుసా అహీతోపెలు? అబషలోము 50 మందిని వెంటేసుకొని తండ్రి గారితో నేను పలానా చోట బలి అర్పించిన దేవుడి దగ్గరికి వెళ్తే నాకు సెలవమని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి, అంటే అక్కడ అబషలోము ఇజ్రాయెల్కి రాజు అని ప్రకటించడం ప్రారంభించాడండి. ఆ మాట విని దావీదు భయపడిపోతాడు. దావీదు భయపడిపోయి దావీదు అయితే ఇక తన పరివారంతో పాటు వెళ్ళిపోతారు. 10 మంది ఉపపత్నుల్ని ఎక్కడి నుంచి తెలుసండి? ఆ కోట కాపలా కోసం ఉన్నట్టు నుంచి మిగతా మంది అందరినీ తీసుకెళ్ళిపోతారు. దావీదు యొక్క 6 భార్యల్ని, పిల్లల్ని అందరిని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోయినప్పుడు అబషలోముకి సలహా ఇస్తాడు. ఎవరంటే అహీతోపెలు. నువ్వు ఈ సమయంలో వెళ్ళి మీ నాన్నపై దాడి చేసే. ఏం చేయమంటాడండి? ఈ సమయంలో నువ్వు వెళ్ళి మీ నాన్న మీద దాడి చేసానుకో దొరికిపోతాడు. ఆయన చంపేశాడు అనుకో, ఇక నీకు ఎలాంటి ముప్పు ఉండదు, ఈ రాజ్యం అంతా నీదే అని చెప్తాడు. ఇలా చంపమని తిరుగుబాటు చేయటం, దీన్ని వెనకతలు ఉన్నది ఎవరు అనుకున్నారు? అహీతోపెలు. ఎవరండి? అహీతోపెలు ఉన్నారండి దాని వెనకతల. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? దావీదు యొక్క ఉంపుడు గత్తెల్ని అపవిత్రం చేయండి అంటూ కూడా సలహా ఇస్తాడండి. చూడండి 2వ సమూయేలు గ్రంథం నుంచి 15వ అధ్యాయం 12 వచ్చి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం నుంచి 15వ అధ్యాయం. మరియు బలి అర్పణ వలనని అబ్షాలోము గిలోనీయుడైన
ఉదయమునే లేచి బయలుదేరి 17వ అధ్యాయము, నేను ఎన్నో వచ్చి చెప్పానండి, 12 వచ్చిన. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణంకు గుమ్మం మార్గం చూడండి, అది చెప్పేసాను కదా. మరియు బలి అర్పింపవలనని మరియు బలి అర్పింపవలని ఉండి అబ్షలోము గిలోనీయుడైన అహితోపేలను దావీదు యొక్క మంత్రిని గిలోను అతను ఊరి నుండి పిలిపించాడు. అబ్షలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను. అంటే కుట్ర అంటే ఎవరు చేశారు? అబ్షలోము చేసినట్టుగా అర్థమవుతుంది. చూడండి అక్కడ ఏం చేశారంటండి, అబ్షలోము చేతులను మనం తప్పించుకుని రక్షణ పొందలేమంటూ దావీదు పారిపోతాడంటూ ఈ సంగతి అంతా మీకు తెలిసింది కదా. మొత్తం మీద ఇతను తనకు తానుగా స్వయం ప్రకటితంగా ఇజ్రాయెల్ అందరినీ కూడా మాయ చేసి ఏం చేశారంటే రాజుగా చేసుకున్నాడు. ఇక తండ్రిని పట్టుకోవడానికి, తండ్రిని చంపేయడానికి అయితే ట్రై చేశారండి. ఎవరు? అది దీని సలహా కూడా ఎవరిది అనుకున్నారు? ఈ అబ్షలోముదే. ఆయన ఎలాంటి సలహాలు ఇచ్చాడంటే 16వ అధ్యాయము అహితోపేలు అబ్షలోముకి ఎలాంటి సలహా ఇచ్చాడంటే ఇది కూడా దాని గురించి కూడా ఎలాంటి స్టేట్మెంట్ వచ్చింది. 16వ అధ్యాయము 20 నుంచి చూడండి. అబ్షలోము అహితోపేలును పిలువనంపించి మనం చేయవలసిన పని ఏదో తెలుసుకుంటే ఆలోచన చేతము రమ్మని అనగా, అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఎంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు అయితవని ఇశ్రాయేలీలందరూ తెలుసుకుందరు, అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను. చూసారా? అంటే ఏం చేశాడు? ఇశ్రాయేల్ అందరికీ ఒక విషయం తెలియాలి, దావీదు అబ్షలోమును అసహించుకుంటున్నాడు. అలా తెలియాలంటే ఏం చేయాలి? ఇతను దావీదు అసహించుకుని ఒక పని చేయాలి. అలా చేసినప్పుడు అబ్షలోం పక్షాన ధైర్యం తెచ్చుకోవడం లేదా? దావీదు వదిలేశాడు, పర్లేదు మనం ఇంకా అబ్షలోంతో ఉండొచ్చు అనుకుంటాం. ఆ టైం కోసం ఏం చేశాడు ఏంటంటే తన తండ్రి యొక్క ఉపపత్నులతో మేడ మీద మరి దావీదు బత్షెబతో పగల కూడా చేశాడు, రహస్యంగా చేశాడు. ఈయనైతే అందరికీ తెలిసేలా చేయించాడు దేవుడు. దావీదు గుణపాఠం. ఓ విధంగా చెప్పాలంటే ఇది అందరూ చేయమని కదా, ఇది గుణపాఠం. నువ్వేం చేస్తావు నీ పిల్లలు కూడా అదే చేస్తారు. జాగ్రత్త సుమా, నువ్వెంత నీతిగా ఉంటే నీ పిల్లలు అంత నీతిగా ఉంటారు. మనం తప్పుడు నడకలు నడుస్తుంటే మన పిల్లలు ఏం మంచి నడకలు నడుస్తారా? వాళ్ళది నడుస్తారు. జాగ్రత్త. ఆ గుండు కోత నీకు ఎలా ఉంటుందంటే నీ జీవితం నాశనం అయిపోయినప్పుడు ఏడుస్తావు, నీ కళ్ళ ముందు నీలాగే నీ పిల్లల జీవితం నాశనం అయిపోతుంటే వాళ్ళు పాడైపోతాను ఇంకా రెట్టించి ఏడుస్తారు లేదా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లలు, తల్లిదండ్రులు కూడా. అక్కడ జరిగిన విషయం ఏంటంటే దావీదు యొక్క ఉంపుడు గత్తుల్ని అపవిత్రం చేయడం అనేది అదొకటి, దావీదుపై యుద్ధానికి రెడీ చేయడం ఒకటి. ఈ అబ్షలోము ఇంకెలాంటి కుట్ర, అదే అహితోపేలు ఇంకెలాంటి కుట్ర పనేటంటే 17వ అధ్యాయం 1 నుంచి 4 చూస్తే, దావీదు అలసట ఉంది, బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన అతని యొద్ద నన్ను జనులందరూ పారిపోదురు, రాజును మాత్రమే హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను, నువ్వు వెదక మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందరని అహితోపేలు అబ్షలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షలోమునకు ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తముగా కనపడింది. అబ్షలోము ఎలాంటి సమయం తెలుసు? నీ తండ్రి నడిచి వెళ్తున్నాడు, అలసిపోయి ఉంటాడు, ఈ రాత్రే కనుక నువ్వు అతను తరిమి పట్టుకుంటే ఓ 12,000 మందిని పట్టుకెళ్ళి అతన్ని చంపేస్తే మిగతా వారిని అందరినీ వదిలేసి అప్పుడు రాజ్యం నీ వశమైపోద్ది, అందరినీ వైపు తిరుగుతానంటూ ఎవరు సలహా ఇచ్చారండి? అహితోపేలు సలహా ఇచ్చాడు. ఈ అహితోపేలు సలహా బాగుంది. అయితే దావీదు ఏం చేశాడు? చాలా తెలివిగా హుషై అనేవాడిని పంపించాడు, అర్కేషేయుని హుషైని పంపించాడు అక్కడికి. ఈ అహితోపేలు ఆలోచన చెడగొట్టాలని, ఎందుకంటే కుట్ర పన్నుతున్నాడని అర్థమైపోయింది దావీదుకి. నా దగ్గర నాకే కుట్ర పన్ను అహితోపేలు ఉన్నాడని అర్థమైపోయింది. ఎందుకంటే దావీదుకి అది అర్థమై ఉంటుంది, నేను అతని మనవరాలు చెరిచాను కాబట్టి అతను నా మీద కుట్ర పన్నుతున్నాడని అర్థమైపోయి అతని కుట్రను భగ్నం చేయడానికి అబ్షలోము అతని కుట్రలు వినకుండా, అతని ఆలోచన వినకుండా చేయడం కోసం హుషైని పంపించాడు. ఈ హుషై వచ్చి దాన్ని చెడగొట్టేసిన తర్వాత ఇక అహితోపేలుకు అర్థమైపోయిందండి. అర్థమైపోయి ఏం చేసిందో తెలుసండి? ఈ అధ్యాయంలో కిందకి చదవండి. ఈ అధ్యాయంలో అహితోపేలు తన ఆలోచన ఎప్పుడైతే జరగలేదో విని ఏం చేశాడంటేనండి చచ్చిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. 14 వచనం,
అబ్షలోమును ఇశ్రాయేల్ వారందరూ ఈ మాట విని అర్కీయుడైన హుషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకున్నది. ఏలియనగా యెహోవా అబ్షలోము మీదకి ఉపద్రవమును రప్పించినందులకే అహితోపేలు చెప్పిన యుక్తి గల ఆలోచన వ్యర్థము చేయ నిశ్చయించి ఉండును. దేవుడు అబ్షలోముని చంపించేయాలనుకున్నాడు కాబట్టి ఇక అహితోపేలు ఆలోచన వినకుండా అయితే చేశాడు. అర్థమవుతుందండి? చూడండి, అయితే ఇక్కడ ఈ అహితోపేలు ఏం చేసింది తెలుసండి? అహితోపేలు ఏం చేసింది? తన ఆలోచన జరగకపోవడం చూసి ఆయన చచ్చిపోయినట్టే మనకు అర్థమవుతుంది. ఆ వచనాల్లో చదవండి. ఎన్నో వచ్చినది? 23 వచ్చింది. అహితోపేలు తను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్క పెట్టుకుని ఉరు పోసుకొని చనిపోయాను. ఎందుకు చనిపోయింటాడండి అహితోపేలు? తెలివైనడు కదా, ఆలోచనపడు కదా. తన ఆలోచన విని అబ్షలోము దావీదుని చంపేస్తాడు అనుకుంటే దావీదు ఈ అబ్షలోము తన ఆలోచన తీసుకోకుండా చంపకుండా వదిలేశాడు. హుషై మాట విన్నాడు. తనకు ఫ్యూచర్ తెలిసిపోయింది. ఎవరికి? అహితోపేలుకి. దావీదు తర్వాత రాజు అవడం గ్యారంటీ. రాజు అయితే నన్ను ఏం చేస్తాను, ఇంకా కుట్ర పడినంది చంపుతాడు లేదా? అందుకని చెప్పి పోయి తన ఇంటికి పోయి, అంటే రాజు సమ్ముకుని తన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ తన ఇల్లుని చక్క పెట్టుకుని, అంటే ఎవరికి ఏ పనులు అప్పగించాలో ఎవరికి ఏ ఉన్నాయో చెప్తారు కదా చచ్చిపోయేటప్పుడు. ఏం చెప్తారో, రే పలానాలకి ఇంత డబ్బులు ఇచ్చాను, పలానాలకి ఇంత చేశాను, జాగ్రత్త. దావీదు కూడా అలాగే చెప్తాడులేండి. మనకి ఎంత ఆస్తులు ఉన్నాయి, నువ్వు అది చేయాలి ఇది అని చెప్తే లేదా? అలా చెప్పి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకంటే దావీదు చేతిలో చచ్చిపోవడం కంటే నేను ఇప్పుడే చచ్చిపోవడం మంచిది అనుకున్నాడండి. నేను ఇప్పుడే చనిపోవడం మంచిది అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. నిజంగా ఫస్ట్లో అనుకున్నాడు, ఒక ఆలోచన వినకపోతే మనిషి చచ్చిపోవాలా అనిపించిందండి. కానీ అతను చేసిన కుట్ర అతన్ని ఏం చేసిందండి? చావు దాకా అయితే తీసుకొచ్చింది. నేనేమంటున్నానంటే, మీరు ఎవరికైనా మంచి సలహా ఇవ్వండి, ఆడు బ్రతుకుతాడు, నిన్ను బ్రతికిస్తాడు. కానీ ఎవడు కొంపనైనా కూల్చేసే సలహా ఇచ్చావనుకో, ఎవడ కొంపనైనా నాశనం చేసి, ఎవడి జీవితాన్ని నాశనం చేసి సలహా ఇచ్చావనుకో, ఆడి జీవితం నాశనం అయిపోద్ది. ఏదో ఒక రోజు తన జీవితం నాశనం నీ వల్ల అయిందని తెలిస్తే నీ జీవితాన్ని కూడా ఏం చేస్తాడు? నీ జీవితాన్ని కూడా తర్వాత నాశనం చేస్తాడు లేదా? అందుకని మీరు ఆలోచన చెప్పేటప్పుడు ఏం చేయాలి? మంచి ఆలోచనలు అయితే ఇవ్వండి. నాశనం చేసే ఆలోచనలు, పాడు చేసే ఆలోచనలు ఒకండి. ప్రియులరా, ఈ కథలోని, అంటే ఈ సందర్భంలో మనం చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. దేవుడు నియమించిన వ్యక్తి ఎవరు? దావీదు. మనిషి తనకు తానుగా నియమించుకున్న వ్యక్తి ఎవరు? అబ్షలోము. ఈ అబ్షలోము పక్షా నుండి దేవుడు నియమించిన వ్యక్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ప్రమాదం ఎలా పొంచి ఉంటుందో ముందుగా ఎరిగిన వాడు, భవిష్యత్తు ఎరిగిన వాడిగా తానుగా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరు? అహితోపేలు. తెలివైన సలహా కోరడం మంచిదేనండి. తెలివైన సలహా కోరడం మంచిదే. కానీ ఆ సలహా తుదకు దేవుడి దగ్గర తీసుకెళ్తున్నా లేదా ఏం చేయాలి? మనం తెలుసుకోలేదా? దేవుడు ఆలోచన నెరవేరుస్తుందో తెలుసుకోలేదా? ఆలోచించండి. అహంకారం మరి అతిశయం ఉంటే ఇలాంటి పరిణామాలు అయితే మనకు వస్తాయి. కాబట్టి మీ ఆలోచన ఎవరు తీసుకొని ఫీల్ అవ్వకండి. మన సోదరులు మొన్న డిస్కషన్ పెట్టాం కదా, అందరూ సలహాలు చెప్పారు. అన్న ఆ సలహా ఎలా చేయండి, ఎలా చేయండి. ఎప్పుడు మా సలహా వింటారన్నా? ఎప్పుడు వినాలో ఎప్పుడు వినకూడదో తెలుసుకోలేదు అనుకో. నేను ప్రతిసారి మనుషుల ఆలోచన బట్టి వెళ్తున్నాను అనుకోండి, నేనేమవుతాను? ఇంకా నాకు దేవుడు ఆలోచించాడు కదా, నేను వినాలి దేవుని ఆలోచన. మీరు చెప్పిన ఆలోచన దేవుని ఆలోచనే ఉండాలి. నేను ఎప్పుడైనా మీరు సలహా అడిగినప్పుడు, మీరు చాలామంది సలహాలు ఇస్తుంటారు కదా, ఆ సలహాలని తీసుకోండి. యాక్చువల్గా ఏంటంటే, నేను ఏ కార్యక్రమం చేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు సలహా కోరుతాను? ఎందుకు సలహాలు కోరుతాను? మీలో ఎవరైనా దేవుని ఆలోచన బట్టి నడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచి ఆలోచన చేస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న బుర్రను ఉపయోగించి ఇంకేదేదో చెప్తుంటారు. అలాంటి ఆలోచన వింటే మన జీవితం, సేవ, పరిచర్య కొలాప్స్ అయిపోద్ది. అందుకని చెప్పి ఆలోచిస్తాను.
దాంట్లో మీరు కూడా అహితోపేలు అయిపోతారు. ఏమైపోతారు? అహితోపేలు అయిపోయి చాలామంది మా ఆలోచన ఎప్పుడు అన్నవెండు, మా ఆలోచన ఎప్పుడు తీసుకోడు. అహితోపేలు అయితే దావీదు వల్ల తనకు ప్రమాదం ఉందని చెప్పి ఎంచి పోయి చచ్చిపోయాడు. మరి నా వల్ల మీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు, నా వల్ల మీకు రక్షణ కానీ ప్రాణహాని అయితే మీకు ఉండదు కాబట్టి మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు కదా. అయినా ఫీల్ అయిపోతున్నారు. ఎలా? అహితోపేల ఫీల్ అయిపోతున్నారు, నా మాట వినట్లేదు, నా ఆలోచన తీసుకోవట్లేదని. వింటున్నారా? కానీ అహితోపేలు దావీదు కొంతవరకు చాలా మంచి ఆలోచించాడు. కానీ దావీదు చేసిన పొరపాటు బట్టి, తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అంటే అపవిత్రమైన కార్యాన్ని బట్టి అహితోపేలు అతనికి ఎగనిస్ట్గా తిరిగాడు. ప్రియులరా, జ్ఞానయుక్తమైన సలహాలు మనకి ఎక్కడి నుండి వస్తాయి? కీర్తన సామెతల గ్రంథం నుంచి 11:14 చూద్దాం. సామెతల గ్రంథం 11:14 చూద్దాం. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. కాబట్టి ఇప్పుడు జ్ఞానయుక్తమైన సలహాలు ఇవ్వండి దేవుడి కోసం, ఎవరికైనా, దేవుని సేవ కోసం, దేవుని పిల్లలకైనా. కానీ మీ పనికి మళ్ళీ తెలివితేటలు ఉపయోగించి మాత్రం చెప్పండి. మీరు చెప్పేది ఏదైనా దేవుడు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి కోరి వాళ్ళు ఉన్నతమైన ఆలోచన కోసం ఏం చేయాలండి? సలహాలు ఇవ్వండి. కానీ పనికి మళ్ళీ సలహాలు ఇచ్చి నాశనం చేయకండి. ఆలోచనలు అడిగారు కదని చెప్పి ప్రతి చెత్త సలహాలు ఇచ్చి నాశనం చేయకండి. అలా చెత్త సలహాలు ఇచ్చి నాశనం చేశారు. అవ్వ నాశనం చేసింది ఆదాం జీవితాన్ని, అంటే యెజబెల్ నాశనం చేసింది యాహాబు జీవితాన్ని. మరి మీరు కూడా నాశనం చేస్తారా? నాకు తెలిసి అననీయ సపీరాలు కూడా ఏమారండి? అననీయ సపీరా మాట ఏమేంటి? సఫా అయిపోయిన మాట. అంతేనా? మంచి సలహాలు ఇవ్వండి. తర్వాత ఇంకొక మాట మీకు గుర్తు చేసి ముగిస్తానండి. 16వ అధ్యాయం సామెతల గ్రంథం నుంచే 16వ అధ్యాయం 18 చూద్దాం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోడుకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి ఏ సలహా చెప్పేటప్పుడైనా సరే, ఎవరికైనా మంచి మాటలు చెప్పేటప్పుడు గర్వం, అహంకారం అనేది లేకుండా చూసుకుంటే, నా దగ్గరికి వచ్చారు కదా నేను గొప్ప అని చెప్పి నీ బుర్రకేది తోస్తే తోచుకుంటా చెప్పకుండా, వాళ్ళ జీవితానికి ఏది మేలో, దేవుడు ప్రేమ, దేవుడైతే ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి ఎవరికైనా సలహా ఇవ్వడం అయితే మంచిది. ప్రియులారా, ఆలోచించండి. మనం దేవునికి అగనిస్ట్గా తిరుగుబాటు చేసి అనుకోండి, మనకు పతనం అయితే తప్పదు. కాబట్టి దేవుడికి ఆయన ఆలోచనకి ఎప్పుడు భిన్నంగా వండుకుంటా ఆయన ఆలోచనకు అనుగుణంగా ఉండేలాగా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? ప్రయత్నించేది చూడాలి. ఆఖరి మాట ఒకటి చూపించి ముగిస్తాను చూడండి. 46వ కీర్తన, ఇది కీర్తన గ్రంథం చూద్దాం. దావీదు గారికి అబ్షలోము ఏం చేశారనే దాని గురించి దావీదు గారి బాధ విందాం. ఇప్పుడు దావీదు గారి బాధ మనం చూద్దాం. కీర్తన గ్రంథం నుంచి 41వ కీర్తన 9 చూద్దాం. దావీదు గారు అహితోపేలు చేసిన ఆ స్ట్రోక్కి ఆయన ఎంత పెయిన్ అనుభవించాడో కొన్ని వాక్యాలు మనం చూద్దామా? 41వ కీర్తన 9. నేను నమ్ముకునిన నా విహితుడు, అంటే నా మేలు కోరేవాడు, మరి నా ఇంట భోజనం చేసేవాడు నన్ను తన్నుటికై తన మడిమను ఎత్తాడు. అంటే ఎవరి గురించి మాట? ఇదే మాట యేసుక్రీస్తు గురించి ఉన్నా అంటే ఇక్కడ ఉన్న అన్ని వాక్యాలు అర్థం కదా. ఎందుకంటే ఆయన తన్నడానికి ఆయన మడిమను ఎత్తాడట. నేను నమ్ముకున్న నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటికి తన మడిమను ఎత్తాడు. అహితోపేలు గురించి బాధ దావీదు. ఆయన చేసిన కుట్ర, కొడుకుని ఏం చేశాడు? రేపాడు. ఇంకేం చేశాడు? కొడుకుతో తన ఉపపత్నులతో ఒక అపవిత్రాన్ని కార్యం చేయడానికి అందరూ చూస్తుండగా ప్రారంభం చేశాడు. తను చంపడానికే రాజ్యాన్ని హస్తగతంలో చేసుకుని చూశాడు. ప్రజలందరికీ తన ఎగనిస్ట్ వ్యతిరేకాన్ని చెప్పడం చిత్రీకరించి ప్రయత్నం చేశాడు. ఎవరి ద్వారా? అబ్షలోము ద్వారా. ఇన్ని చేశాడు. కాబట్టి దావీదు అహితోపేలు గురించి మాట్లాడుతూ నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నిటికై తన మడిమనెత్తెను. 55వ కీర్తన చూద్దాం. 55వ కీర్తన. దావీదు దేవుడితో చెప్పుకుంటున్న మాట్లాడి ఇవన్నీ దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా నాకు ఎలా చేస్తా, నేను నమ్ముకున్నాడు నాకేం చేసేటప్పుడు నేను సలహా అడిగి నా ఇంట్లో నాతో కలిసి భోజనం చేస్తున్నా నా మంత్రే
కంత్రే నా జీవితానికి తంత్రం పన్ని నా జీవితాన్ని ఇబ్బంది పాలు చేశారని దేవుడికి మొరపెడుతున్నాడు దావీదు. 55వ కీర్తనలో 12 నుంచి 14 వచనం చదువుతామా? నన్ను దూషించేవాడు శత్రువుగాడు, శత్రువు అయిన యెడల నేను దాన్ని సహింపవచ్చు. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడు, నా పరిచయుడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాం. ఉత్సవమునకు వెళ్ళి సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. చూసారండి, అంటే దావీదు బాధ. దావీదు దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. నాయన, ఇగో నాకు ఈ దెబ్బేసినవాడు ఎవరో తెలుసా? ఎవరేసారు నాకు ఈ దెబ్బేసినాడు? మళ్ళీ చూద్దాం మాట. నన్ను దూషించేవాడు శత్రువు కాడు. ఏం శత్రువా? మంత్రి అతని ఉన్నతి కొరకు ఆలోచన చెప్పినవాడు అహీతోపెలు. ఇప్పుడు ఏమైపోయాడు? శత్రువు అయితే దాగును. నన్ను దూషించేవాడు శత్రువు కాదు, శత్రువు అయిన యెడల నేను సహింపవచ్చు. నా మంచి కోరాడు, నా పక్కన ఉన్నాడు, నా కోసం ఆలోచించాడు. దేవారాత్రులు తన ఊరు నుంచి వచ్చి నా రాజప్రసాదంలో నాతో కలిసి ఉన్నాడు, నా బళ్ళ దగ్గర భూమి చేశాడు, మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు? నా మీద మిట్టిపడేవాడు, నా మీద ఎక్స్పడేవాడు, నా ఎందుకు పగపట్టినవాడు కదా, నా మీద పగపట్టి ఏదో చేయాలనుకోలేదు. ఇంకేమన్నాడు? అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి. సహకారేనా? అహీతోపెలు ఎప్పుడు దాగుతున్నాడా? ఆయన సన్నిధుల మంత్రి అన్నాడా? నువ్వు నాకు సహకారివి. ఇంకేమన్నా? నీవు నా చెలికాడు, నా పరిచయుడు. మనం కూడి మధురమైన గోష్ఠి. అంటే ఏం చేశారు? కలిసి తాగేవారు ద్రాక్షరసం, కలిసి త్రాగేవారు. మధురమైన గోష్ఠి అంటే కూర్చొని మాట్లాడుకునేవారు, చక్కగా త్రాగేవాళ్ళు. మధురమైన గోష్ఠి తినేవారు. గోష్ఠి చేసి అన్నాము. గోష్ఠి అంటే అనేది కలిసి భూజించడం, కలిసి చేసే యాక్టివిటీస్ని గోష్ఠి చేసి ఉన్నాము. ఉత్సవమునకు వెళ్ళి సమూహంతో దేవుని మందిరికి పోయి ఉన్నవారము. ఈ బాధ ఎందుకంటే ఈ అహీతోపెలు ఎందుకు దావీదు మీద ఇలా పగబెట్టాడు, ఎంత తిరుగుబాటు చేశాడు అంటేనండి. ఎందుకు తిరుగుబాటు చేశాడు? దావీదు చేసిన పని, దావీదు చేసిన పని అండి. కాబట్టి మనం కూడా చాలాసార్లు బాధపడదు. ఒరే, నేను నాతో కలిసి భోజనం చేశాడు, నాతో పాటు మా ఇంటి దగ్గర ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఇది చిన్నప్పటి నుంచి, కానీ ఇలా చేస్తాడని నేను అనుకోలేదంట. ఇలా చేశాడు అనుకోలేదంటాం. ఎందుకు అలా చేశాడు? పరిస్థితి ఏం చేసిందండి? అలా మార్చేసిందే లేదా? కాబట్టి ప్రియులారా, నీ సలహాదారుడు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ గురువు కావచ్చు, అతని పట్ల నువ్వు బాగా ఉండాలి. అతనికి ఏమైనా దెబ్బేస్తే నీకు ఆయన తిరిగి ఎలా దెబ్బేస్తాడు? రెండోది, నీ సలహాదారుడు దేవుని యేడల భయభక్తులు గలవాడు, దేవుని నమ్ముకున్నా ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు మంచి ఆలోచన చెప్పగలడు, నీవు మంచి త్రోవలు ఉండేయాలి చూడగలవు. అంతేనా? నువ్వు సలహా అడిగేవాడికి ఇంకేం చేయాలి? దేవునిపై విశ్వాసంతో పాటు మనుషుల పట్ల మంచి ఆలోచన దృక్పథం కలిగిన వాడిగా ఉండాలి. కుట్రలు పనే వాళ్ళని, నాశనం చేసే వాళ్ళని సలహాదారులుగా ఆలోచనగా పెట్టుకోకు. ఎదుటోడి మీద కుట్ర పన్నాలని నీకు సలహా ఇచ్చేవాడు, రేపు పొద్దున వాడు నీ మీద ఏం చేస్తాడు? కుట్రలు పన్నే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో. అర్థమవుతుందా? ఈ మధ్య ఎవరు సలహా పడతారు? సలహాలు అడగకండి. ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు మీ గోడంతా చెప్పుకోకండి, దేవుడితో చెప్పుకోండి. మనుషులందరితో నీ సలహాలు ఇస్తారు కదని చెప్పుకోండి. నీకు ఎవరు బాగా దగ్గరో, ఎవరు దేవుని మనసు ఎరిగిన వాళ్ళు, ఎవరు దేవునికి భయపడతారో, ఎవరు నీ గురించి ఆలోచించి విచారించి దేవుడి కోసం ప్రార్థన చేయగలరు, వాళ్ళతో చెప్పుకో. మిగిలిన వాళ్ళతో చెప్పుకుంటే ప్రయోజనం అయితే ఉంటుంది. కాబట్టి ఆలోచనలు అండి ఎలా ఉంటే మంచిది? యెషయా గ్రంథం 46:10 ఆఖరి మాట చూసి ముగిద్దామండి. యెషయా గ్రంథం నుంచి 46:10. నా ఆలోచన నిలిచిన నీవు, నా చిత్తమంతయు నెరవేరవచ్చునని చెప్పుకొనుచు ఆది నుండి నేను. అంటే దేవుడి ఆలోచన అనేది మనిషికి ఏమవుతుంది? చిరకాలం నిలుస్తుంది. కాబట్టి మనం దేవుని ఆలోచన అయితే అడుగుదాం. దేవుని ఆలోచన ప్రకారం మన జీవితంలో ఏం చేద్దాండి? కట్టుకుందాం. సరేనా?
కాబట్టి ప్రతి వారు కూడా దేవుని ఆలోచనకు లోపడడం నేర్చుకోండి, దేవుని ఆలోచన ప్రకారం ఉండడం నేర్చుకోండి. అలా లేకపోతే మాత్రం జీవితాలు మాత్రం సమస్యలకైతే నెట్టేయబడతాయి. నీ సలహాదారుడు దేవుని పట్ల నమ్మకస్తుడు ఉండాలి, దేవునికి భయపడేవాడు ఉండాలి. నీ సలహాదారుడు దేవుని ప్రేమించేవాడు ఉండాలి. అవునా? నీవు ఆయన పట్ల మర్యాదగా క్రమంగా ఉండాలి. లేదంటే మాత్రం అహితోపెలు దావీదుకి వేసినట్టు మీకు కూడా దెబ్బేస్తారు. ఇప్పటికీ మీరు చాలా మంది స్నేహితులు వాళ్ళందరూ నమ్మి మీరు ఈ పాటికి అలాంటి పరిస్థితులు ఉండలేదా? ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతాను వహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థించండి.